అశోక్ లేలాండ్ ప్లాంట్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లిలో నూతనంగా నెలకొల్పిన అశోక్ లేలాండ్ కంపెనీల లోపల మనం ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల నుంచి మామూలు బస్సుల వరకు కూడా పూర్తిగా ఉత్పాదన చేయడంతో పాటు దాదాపు ఏడాదికి 2000కు పైగా బస్సులు తయారు చేసే విధంగా అత్యాధునిక పరికరాలతో అత్యద్భుతంగా ఈ బస్సులు తయారీ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఒక ఛాయిస్ కొని ఆ ఛాయిస్ నుంచి మొత్తం విడతల వారీగా ఆ బస్సును బిల్డప్ చేసుకుంటూ ఏదైతే ఆర్డర్లు ఉంటాయో ఆ ఆర్డర్లకు అనుగుణంగా ఈ బస్సుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇది ద్వారా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం వారితో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ ఛాయిస్ మనం ఇక్కడ ఎక్కడైతే ఉన్నామో ఈ ఛాయిస్ నుంచి బస్సు ఎలా తయారు చేస్తారనేది కూడా ఇప్పుడు మనం చూపిద్దాము. మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఛాయిస్ మొత్తం. ఎవరైనా కూడా ఒక లారీ కావచ్చు, ఒక బస్సు తయారీకి సంబంధించి ఈ నూతనంగా ఫస్ట్ ఈ ఛాయిస్ కొనుగోలు చేస్తారు. దీని నుంచి మొత్తం ఒక్కొక్కటి అసెంబుల్ చేసుకుంటూ మొత్తం ఏదైతే ఆ ఆకృతి అద్దుతారో వాటికి తగ్గట్టు కూడా పూర్తిగా వీటిని మళ్ళిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రధానంగా వీటికి సంబంధించి నిపుణులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఈ ఛాయిస్ను మొదటి నుంచి కూడా తయారు చేయడంతో పాటు ఎవరైతే ఇక్కడ యువత ఉంటారో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ పొందేవాళ్ళు కావచ్చు, ఇక్కడ పనిచేసే వర్కర్లు కావచ్చు, వారందరి పర్యవేక్షణలో ఈ మొత్తం తయారు ఛాయిస్ అసెంబ్లీ వీటికి సంబంధించి ఇక్కడి నుంచి కూడా ఈ బస్సు తయారీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధానంగా ముందు వెనక బాడీ అంటే బస్సు షేపుకు సంబంధించి బాడీని తయారు చేస్తారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఛాసిస్ నుంచి ఇది 2వ అంకం. ఈ 2వ అంకంలో ప్రధానంగా మొత్తం బాడీ బస్సు పైన బాడీ షేప్ మొత్తం కూడా ఎలా అయితే ఈ మొత్తం ఇనప కడ్డీలతో పూర్తిగా ఒక ఆకృతిని అయితే తీసుకువస్తారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఎటువంటి ప్లేసులు ఉంచాలి, బ్యాటరీలకు కావచ్చు, లగేజీలకు కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఎక్కడ ఎంత ఆ పరిమాణంలో మొత్తం ఖాళీలు ఉంచాలి, వాటి తగ్గట్టు కూడా మౌల్డ్ చేసి మొత్తం ఈ బాడీని ముందు స్ట్రక్చర్ అంటారు, ఆ స్ట్రక్చర్ను చూస్తారు. దీన్ని వెల్డ్ అసెంబ్లీ అంటారు. ఈ వెల్డ్ అసెంబ్లీ ఈ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఈ స్కెల్టన్ నుంచి మొత్తం ఐరన్ చుట్టూ కూడా బాడీ చుట్టూ ఐరన్ రేకులు అమరుస్తారు. ఇప్పుడు అదే 3వ అంకం మనం చూస్తూ ఉన్నాము. ఈ 3వ అంకంలో ప్యానెల్ అసెంబ్లీ మొత్తం చుట్టూ కూడా ఈ ప్యానెల్ను నిర్మాణం చేస్తారు. ఈ ప్యానెల్ అసెంబ్లీ పూర్తయిన తర్వాత అక్కడెక్కడ లోపల ఏ విధంగా సిట్టింగ్ ఏర్పాటు చేయాలి, ఆ ప్రజలు లేకపోతే ప్రయాణికులు వీరు కూర్చున్నందుకు ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, అలాగే పైన ఏసీలు కావచ్చు, లైట్లు కావచ్చు. గతంలో బస్సులు అంటే కేవలం ఆ డ్రైవర్ దగ్గరే మొత్తం ఈ స్విచ్ కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆధునికంగా వచ్చిన టెక్నాలజీ నేపథ్యంలో ఎక్కడ ఎవరికి ఏ సీట్లో ఎవరికి ఏది అవసరమైతే వాళ్ళు లైట్ వేసుకునే విధంగా, ఫ్యాన్ వేసుకునే విధంగా, ఏసీ ఆపుకునే విధంగా ఇలా రకరకాలుగా వచ్చిన పరిస్థితుల్లో వాటిని అదేవిధంగా అమరుస్తారు. ఇక ఈ మొత్తం బస్సు పూర్తిగా చివరిది మొత్తం సీట్లు అన్నీ ఏర్పరిచిన పెయింట్ కూడా ఈ మొత్తం ఇప్పుడు ఇది చివరి ఇప్పుడు మనం చూస్తున్నది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఈ మల్లవల్లి పారిశ్రామిక వాడికి సంబంధించి గతంలో 2019 ముందు అంటే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడిగా కూడా అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు ఆశించిన విధంగా ఇక్కడ చాలా మందికి పరిశ్రమలు వస్తాయని స్థలాలు కూడా కేటాయించారు. కానీ అనుకోకుండా పనులు ప్రారంభమయ్యే దశలో ఉండగానే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తర్వాత పారిశ్రామికంగా ఎటువంటి పురోగతి లేకపోవడం, ఉన్న పరిశ్రమలను కూడా తరిమివేయడం, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినా వారికి ఎటువంటి సహకారం అందించకపోవడంతో 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడిపోయిన పరిస్థితి. చాలామంది ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతామంటే అందులో వాటాలు, అనుమతులకు ప్రత్యేకంగా లంచాలు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందన్న ఆవేదన కూడా కలిగిన పరిస్థితి. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి మాత్రం ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాం. 9 నెలల పాలనలో ఎంతోమందిని కలిసిన చంద్రబాబు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కు రావాలి, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన నేపథ్యంలో అశోక్ లేలాండ్ కంపెనీ
ముందుగా వచ్చి ఇక్కడ భారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాదికి 2000కి పైగా ఎలక్ట్రికల్ బస్సులు, మామూలు బస్సుల తయారీకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా దాదాపు 2000 మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఈ పారిశ్రామికలో ఈ అశోక్ లేలాండ్ స్ఫూర్తితో మరికొంతమంది కూడా ముందుకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మొత్తం మీద చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వారు చేస్తున్న మంతనాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సఫలీకృతమై ఒక్క అడుగు ముందుకు పడుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇటు అమరావతిలోనూ, ఇటు గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి పారిశ్రామిక కూడా వేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇది అందరూ కూడా హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం కూడా చెప్పుకుంటున్నారు. ఏదైనా కూడా అశోక్ లేలాండ్ అంత పెద్ద కంపెనీ ఇక్కడ మన దగ్గర రావడం, ఇంతమందికి ఉద్యోగ ఉపాధి అవసరాలు కల్పించడం, ప్రభుత్వ పరంగా అన్ని రకాల ప్రోత్సాహాలు అందించడం మాత్రం శుభపరిణామంగా అందరూ అభివర్ణిస్తున్నారు. వీడియో జర్నలిస్టు నాగరాజుతో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, గన్నవరం నియోజకవర్గం, మల్లవల్లి పారిశ్రామిక వాడ వద్ద నుంచి.